స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడిచినా ఇంకా కుల బహిష్కరణలు కొనసాగుతుండడం దురదృష్టకరం. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారంలో కుల బహిష్కరణ బాధిత కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టాయి. తమను కులం నుంచి తొలగించారని, తమకు న్యాయం చేయాలి అంటూ ఆర్డీఓ కలెక్టర్ను ఆశ్రయించి వినతిపత్రం సమర్పించారు. శెట్టి బలిజ కులానికి చెందిన కొంతమంది పెద్దలు ప్రేమ వివాహం చేసుకున్నారన్న కారణంతో ఒకరిని, భూమి అమ్మడానికి నిరాకరించారన్న కారణంతో మరొకరిని, వేరే కులానికి చెందిన వారిని పెళ్లి చేసుకున్నారన్న నెపంతో ఇంకొకరిని, ఇలా పలు కారణాలతో దాదాపు 15 కుటుంబాలను బహిష్కరించారని బాధితులు ఆరోపించారు. తమపై జరుగుతున్న చిత్రహింసలు తట్టుకోలేకపోతున్నామంటున్న బాధిత కుటుంబాలతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడి ముందుకెళ్తుంటే గ్రామాల్లో మొత్తం ఇంకా కులాల దగ్గర ఆగిపోయింది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పెన్నాడ గ్రామంలో అయితే దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒక సామాజిక వర్గం తమ సామాజిక వర్గాన్ని వెలివేయడంతో 14 కుటుంబాలు అయితే రోడ్డెక్కాయి. అయితే ప్రస్తుతం మనతో పాటు ఆ బాధితులను వారిని అడిగి తెలుసుకున్న వారికి జరిగిన అన్యాయంపై. చెప్పండి, అసలు మీ సామాజిక వర్గమే మిమ్మల్ని వెలివేసి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటారు? నమస్తే అండి, నా పేరు శీలబోయిన శ్రీనివాసరావు. పెన్నాడ గ్రామం తామరసిరిగొట్టు చిట్టిబల్జీలు ఉండే ఏరియా అండి. మా చిట్టిబల్జీలు కులంలో వచ్చి 50 కుటుంబాలు ఉంటాయండి. ఈ 50 కుటుంబాల్లో ఒక 15 కుటుంబాల వరకు ఇలా వెలివేయడం జరిగిందండి. ఇందులో కొంతమంది ఒక 5-6 పెద్ద మనుషులుగా చలమణి అయ్యి మా అందరి మీద అధికారాన్ని చెలాయిస్తున్నారండి. వాళ్ళు చెప్పింది వేదం, వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి, వాళ్ళు చెప్పింది వినకపోతే కులంలోంచి వెలివేయటం, ఇలాంటి దుర్మార్గానికి పాల్పడి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం వాళ్ళు తాగుడికి బానిసైపోయి ఎవరైతే వాళ్ళకి తాగుడు పోగిస్తారో వాళ్ళకి సపోర్ట్ చేయటం, ఇలాగ ఈ పెద్ద మనుషులు తీరు ఇలా ఉందండి. నన్ను పడితే నన్ను ఒకే కులానికి చెందినటువంటి 2 ప్రేమికుల్ని, మేజర్లు అయినటువంటి వాళ్ళని ప్రేమ వివాహం చేసుకుని పాలకోడేరు ఎస్ఐ గారి సమక్షంలో వారికి పెళ్ళి అయిందండి. ఆ ఎస్ఐ గారి సమక్షంలో నేను పెద్ద మనిషి కింద ఆ జంటనే దగ్గరికి వెళ్ళటం జరిగిందండి. మా అధికారం లేకుండా మా మాట వెనక తీసుకోకుండా నువ్వు వాళ్ళకి చేయవలసిన పని ఏంటి అనేసి నన్ను కూడా కులంలోంచి వెలివేయడం జరిగిందండి. అలాగే నేనే కాదండి, ఇగో నా కూడా ఉన్నటువంటి మా వెనకాల ఉన్నటువంటి వారు కూడా వాళ్ళది కూడా ఒక కారణం ఉందండి. చెప్పండి అమ్మా, మీ కులం సంబంధించిన మిమ్మల్ని వెలివేయడంతో మీకు ఎంత బాధ? మీరు ఇప్పుడు వాళ్ళ మీద ఏం చేయాలనుకున్నారు? ఇప్పుడు కలెక్టర్ దగ్గరకు వచ్చి ధర్నా చేశారు కదా, ముందు మీరు ఎలా తీసుకెళ్తారు? నా పేరు జక్కమశెట్టి వరలక్ష్మి అండి. మాది పెన్నాడ అగ్రహారం తామరచెరుగుట్టు ఏరియా అండి. మాది ఒకటే కులం అండి. మాకు అదే బీసీ కులం, అదే చెట్టిబల్జి కులం అండి మాది. అయితే మా కులంలో సంబంధించిన పెద్దలే మా మీద ఆధిపత్యం వహించి మమ్మల్ని, మా కులంలోంచి మా పెద్దలే మమ్మల్ని బయట పెట్టాము, కులం నుంచి వెలివేసాము అని చెప్పేసి మమ్మల్ని ఏ కార్యక్రమాలకి రానివ్వకుండా, మా ఇంట్లో చావు జరిగినా పెళ్లి జరిగినా మాకెవరిని రానివ్వకుండా, వాళ్ళు రాకుండా అందరినీ బెదిరించి ఎవరిని రానివ్వకుండా చేస్తున్నారు. అలానే వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా మమ్మల్ని పిలవట్లేదు. ఇదంతా జరుగుతుందండి. మమ్మల్ని చాలా మానసికంగా హింసిస్తున్నారండి. ఇది మాతో కాకుండా మా పిల్లలకు కూడా తగులుతుంది కదండి ఎఫెక్ట్. మా పిల్లలైనా ఫ్రీడమ్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మాకు కావాల్సింది గొడవలు కాదు, ఇవి కాదు అండి. మాకు న్యాయం కావాలి. మా పెద్దలే మమ్మల్ని ఇలాగా వెలేసాము, మీరు కులంలో లేరు, ఒకే కులం కదండి, అందరము ఒకటే కదా, వేరు చేసి మాట్లాడడం ఏంటండి సార్? మమ్మల్ని కూడా అలాగా మాకు గొడవలు వద్దండి. అలానే వాళ్ళ ఆధిపత్యం ఏంటి, మాకు ఆధిపత్యం కూడా వద్దు. కుల పెద్దలు మా మీద ఆధిపత్యం చేయడానికి లేదు. అందరము ఒకటే, ఎవరికి నచ్చినట్టుగా వారు జీవించాలి, కానీ మా మీద మా పెత్తనం చేయడానికి వీలు లేదు. మా ఇంట్లో ఏదైనా జరిగితే రాకపోవడం, మమ్మల్ని ఎక్కడికి రానివ్వకపోవడం, మమ్మల్ని బానిసల కింద చూస్తున్నారండి. అది మాకు బానిసత్వం వద్దు, మాకు న్యాయం కావాలి. మీ కులానికి సంబంధించి మిమ్మల్ని వెలేసి మిమ్మల్ని ఏ శుభకార్యం కూడా పిలవకుండా చేస్తున్నారు కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ ధర్నా ఏంటి? మీ డిమాండ్స్ ఏంటి? నమస్తే, నాది పెన్నాడ గ్రామ పంచాయతీ 3వ వార్డు మెంబర్ని, చింతపల్లి శ్రీనివాస్ అని నా పేరు. నేను మొన్న వారం క్రితం మా అన్నయ్య గారు చనిపోయారండి. నేను ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేయించాను. దాంట్లో అవకతవకలను వాళ్ళు పేపర్కి ఇచ్చారండి. దాంట్లో అవకతవకలు ఎటువంటి లేవండి. అన్నీ కలెక్టరేట్లో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయండి, పిఎస్లో కూడా ఉన్నాయి, అన్ని రిపోర్ట్లు ఉన్నాయండి, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయండి. కాకపోతే నువ్వు మా దగ్గరికి రాలేదు, మీ అన్న దానికి వివరణ ఇవ్వలేదు అని చెప్పేసి బ్లేమ్ చేసి నా మీద లేనిపోయిన అగండాలన్నీ వేసి నిన్ను కులం నుంచి వెలేసాం,
నువ్వు కులంలో ఉండకూడదు అని చెప్పి వార్డు మెంబర్ని కూడా నాకు కూడా మినహాయింపు లేకుండా నిన్ను కూడా కులంలో వేలేసాం, నువ్వు ఎవరి శుభకార్యాలకు రాకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి నన్ను వేలేసారు. నన్ను వేలేసి రీసెంట్గా మా అన్నయ్య వారం క్రితం చనిపోయారండి. చనిపోయినా కానీ చావుకోడికి వస్తే నీతో పాటు మేము అందరం వచ్చామంటే ఇంటి దగ్గరికి వేరే కులాసు మేము అందరం రాము, మేము అందరం బాయ్కాట్ చేస్తున్నాం, ఇంతమంది మేము 15 మంది ఉన్నారు, దీనిలో ఎవరు వచ్చినా కానీ మేము కులం నుంచి వెళ్ళిపోతాం, సంఘం నుంచి రాము, మొత్తం అక్కడ ఉన్న వంటలు ఇవన్నీ వేస్ట్ చేస్తే మొత్తం మేము ఎవరు రాము, ఎవరు ఇవ్వకుండా మాకు వివరణ కావాలి, మీరంతా బహిష్కరించేస్తాం, మీరు వాళ్ళ ఇంట్లో వచ్చి ఫంక్షన్ చేయడానికి అక్కడ ఉంటే కనుక మేము అందరం వెళ్ళిపోతాం. ఇదేనండి ప్రతి ఇంట్లోనే ఇదే సమస్య, వేలేస్తాం వాళ్ళ మాట అయినా పోతే వేలేస్తాం. నిన్న ఆల్రెడీ మేము ప్రెస్ మీట్ జరిగిందండి, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి ఇచ్చామండి, సెక్రటరీ గారు వివరణ ఇస్తానన్నారండి. ఇప్పుడు అలాగే ఇలా ఏమండి ఎండిఓ గారికి ఇచ్చామండి, ఇప్పుడు కలెక్టరేట్ గారికి అలాగే విన్నపం చేసుకోవడానికి వచ్చామండి మేము. ఏదైతే తమ కులం వారే తమను వెలివేశారని, ఎటువంటి శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ తమను పిలవకుండా మా దగ్గరికి ఎవరిని రానివ్వకుండా బహిష్కరించడం మమ్మల్ని చాలా బాధాకరంగా ఉందని, అలాగే ఇక్కడ అసలు ఇప్పుడున్న సమాజంలో కూడా ఇటువంటి చర్యలు జరుగుతున్నాయని వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని మీద ఇటు ఆర్టీఓకి అటు కలెక్టరేట్కి అయితే వాళ్ళు ఫిర్యాదు అయితే చేశారు. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా తమను రక్షించాలని తమకు గోడును విడాలని వాళ్ళైతే కలెక్టరేట్ వద్ద అయితే నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆది పశ్చిమ గోదావరి జిల్లా నుండి.